గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ వాచ్. ఇవాటి దినపత్రికల్లో ఏ వార్తాంశాలు హైలైట్ చేస్తారని చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రిక కనుక చూసుకుంటే భాజపా అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా విడుదల చేశాయి తమ సర్వేస్ ను. ఇక ఎక్కువ శాతం మోదీ వైపు మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది ప్రతి సర్వే. ఇక ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ సీట్లలో అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందన్న రెండు సంస్థలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక వీటిని నమ్మద్దు అంటూ కూడా విపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఇక కాకపోతే విపక్షాల కూటమి అనేది ఎక్కువ మెజార్టీతో ముందుకు రాదంటూ కూడా చాలా మటుకు సర్వేలు వెల్లడించిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక దానికి సంబంధించి ఇక్కడ వార్తలు ఇక్కడ ఇవ్వడాన్ని మనం విశ్లేషణతో ఇవ్వడాన్ని ప్రతి సర్వేకి సంబంధించి కూడా విశ్లేషణతో ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్త చూస్తే కనుక కారు 16 తెరాసకి అత్యధిక స్థానాలు అంటూ కూడా ఇటు చూస్తున్నాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక లోక్సభ స్థానాల్లో కారు హవా సాగుతుంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ వివరించాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తనిచ్చారు. ఇక తెరాసకి అత్యధిక స్థానాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. 16 స్థానాలు దక్కుతాయంటూ కూడా ప్రతి సర్వే వెల్లడించింది. ఇక అలాగే ఎగ్జిట్ పోల్స్ పై కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. సంపూర్ణ విజయం ఖాయమని కూడా ధీమా వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇక్కడ ఇచ్చారు విశ్లేషణతో ప్రతి సర్వేకి సంబంధించి. అలాగే మరో వార్త చూస్తే గనక ఏపీలో తలో లెక్క అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక అటు కేంద్రంలో అలాగే తెలంగాణలో చూసిన దానికంటే కూడా ఏపీలో కాస్త తలో లెక్క అన్నట్లుగా కూడా సర్వేస్ వచ్చాయి. పరస్పర భిన్నంగా అంచనాలున్నాయి. తెదేపాకు కొన్ని, వైకాపాకు కొన్ని, జనసేన ప్రభావం లేదని వెల్లడి అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఇటు ఎక్కువ శాతం వైకాపా అంటే వైసీపీ వస్తుందని సర్వేస్ వెల్లడించినప్పటికీ కూడా టీడీపీ కూడా అధికారంలోకి వస్తుందంటూ కూడా కొన్ని సర్వేలు వెల్లడించాయి. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. బట్ ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన ప్రభావం లేనట్లుగా కూడా ప్రతి సర్వే తెలిపింది. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే గనక కాళేశ్వరం ఆలయానికి 100 కోట్ల రూపాయలు అంటూ కూడా మనం మరో హెడ్లైన్ చూస్తున్నాం. 100 ఎకరాల స్థల సేకరణ, ప్రాజెక్టు వద్ద మరో యాగం. జూలైలోనే కాళేశ్వరం నీరు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక జూలైలో కాళేశ్వరం నీరుకు సంబంధించి కూడా కేసీఆర్ తీవ్ర కసరత్తులు చేసిన విషయం తెలిసిందే. ఇక దానికి సంబంధించి కూడా ప్రాజెక్టు వద్ద మరో యాగం నిర్వహించారు. ఇక 100 ఎకరాల స్థల సేకరణ, అలాగే ఆలయానికి 100 కోట్లు కేటాయించారు కేసీఆర్. ఇక మరో వార్త చూస్తే గనక కొత్త జిల్లాలే ప్రాతిపదిక అంటూ కూడా వార్తను చూస్తున్నాం. 18,000 పోలీస్ కొలువులపై భర్తీ వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా జూన్ తొలి వారంలోనే తుది పరీక్షల ఫలితాల వెల్లడి జరగనుంది. అలాగే ములుగు, నారాయణపేట మినహా కొత్త జిల్లా కేంద్రంలోనే ధ్రువపత్రాల పరిశీలన అంటూ కూడా చూస్తున్నాం. ఇటు తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కానుంది. ఇక ఇందులో భాగంగా పరీక్షల్లో ఉత్తీర్ణతలు అయిన వారికి ధ్రువపత్రాల పరిశీలనను ఎక్కడికక్కడ నూతన జిల్లా కేంద్రాల వారీగా పూర్తి చేయాలని కూడా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇవి ముఖ్యంగా ఈనాడులో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక సాక్షిలో చూద్దాం ఏ వార్తలు హైలైట్ చేస్తున్నది. సాక్షిలో చూస్తే గనక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నమో నమః అంటూ కూడా వార్తనివ్వడాన్ని మనం చూస్తున్నాం. ఎన్డీఏకు 300, యూపీఏకు 125 నుంచి 130 మధ్య, అలాగే ఇతరులకు 110 నుంచి 115 సీట్లు అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఎక్కువగా ప్రధాని మోడీ అయ్యే అవకాశాలు అంటే ప్రధాని పీఠంపై బీజేపీయే ఉండబోతోంది అన్న అంచనాలు మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ వివరించాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. అలాగే ఏపీలో జగన్ కే జనామోదం అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా ఇవ్వడానికి కూడా మనం చూస్తున్నాం. ఫలితాలు ఏకపక్షం, వైఎస్ జగనే నూతన ముఖ్యమంత్రి అంటూ కూడా ఇక్కడ వైఎస్ నేతలు అంటే వైసీపీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేయడానికి కూడా మనం చూస్తున్నాం. ఇక ఎక్కువ మటుకు సర్వేస్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ లో కూడా వైసీపీ అంటే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టబోతోంది అంటూ కూడా ఇచ్చాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఒక టీఆర్ఎస్ దే హవా అంటూ కూడా పక్కనే మనం మరో హెడ్లైన్ చూస్తున్నాం ఎగ్జిట్ పోల్ కి సంబంధించి. ఇటు తెలంగాణలో చూస్తే గనక టీఆర్ఎస్ హవా సాధిస్తుంది, 16 సీట్లు గెలుస్తుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇక పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే విషయం వెల్లడైంది. ఇక బీజేపీకి కాంగ్రెస్ కు 1 నుంచి 3 సీట్లు, అలాగే బీజేపీకి అంతే, ఎంఐఎంలు సీట్లు 10 అంటూ కూడా ఇక్కడ వార్తలో ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే గనక ఒక నది పారినట్టు అంటూ కూడా మనం మరో హెడ్లైన్ చూస్తున్నాం. గోదావరి నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలింపుపై సీఎం కేసీఆర్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కాళేశ్వరం నీటిని జూలైలో విడుదల చేసేందుకు కూడా కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇక మరో యాగం నిర్వహించారు కాళేశ్వరం నీటి వద్ద. ఇక దానికి సంబంధించి వార్త ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే 100 కోట్లు కూడా విడుదల చేశారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇవి ముఖ్యంగా సాక్షిలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారనేది. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక మళ్ళీ ఎన్డీఏ అంటూ కూడా ఎగ్జిట్ పోల్ సర్వేస్ కి సంబంధించి ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి చూస్తే కనుక ఈసారి 300 మార్కు దాటేస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్తనిచ్చారు ఆంధ్రజ్యోతిలో సైతం. ఇక యూపీనే
యూపీఏ కానీ ఇతరులు కానీ 150 సీట్ల లోపే ఉంటుంది అంటూ కూడా ప్రతి సర్వే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చింది. ఇక ఎన్డీఏకు 300 పైనే అత్యధిక సంస్థల అంచనా అంటూ కూడా ఇక ఎగ్జిట్ పోల్స్ వివరాన్ని ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే గనక ఏపీలో సైకిల్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. 90 నుంచి 110 సీట్లు వస్తాయన్న లగడపాటి ఎగ్జిట్ పోల్. లోక్సభ సీట్లపై జాతీయ ఛానల్స్ భిన్నాభిప్రాయాలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇటు ఎన్డీఏ వస్తుంది అంటూ కూడా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఏపీలో మాత్రం కాస్త అయోమయం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సర్వేస్ వైసీపీ అని చెప్తున్నాయి, కొన్ని సర్వేస్ అయితే టీడీపీ అని చెప్తున్నాయి. ఇక దానిలో భాగంగానే ఏపీలో సైకిల్ అంటూ కూడా ఇటు లగడపాటి సర్వే కూడా ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. 90 నుంచి 110 సీట్లు వస్తాయంటూ కూడా లగడపాటి సర్వే ప్రకారం ఏపీలో టీడీపీ వస్తుందంటూ కూడా తెలిపింది. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. అలాగే తెలంగాణలో కారుదే జోరు అంటూ కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే కనుక వేగం పెంచండి, జూన్ చివరికి పనులన్నీ పూర్తవ్వాలి అంటూ కూడా కాళేశ్వరం పనులకు సంబంధించి కేసీఆర్ యాగంటికి సంబంధించి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే ప్రేమించిన అమ్మాయి కాదన్నదని అంటూ కూడా మరో వార్తను మనం చూస్తున్నాం. తీవ్ర మనోవేదనతో యువతి ఆత్మహత్య అంటూ కూడా ఇక్కడ వార్తలు మనం చూస్తున్నాం. ఇక ఒకరినొకరు ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంటూ కూడా ఇక్కడ వార్తలు మనం చూస్తున్నాం. ఇక 2 ఏళ్ళు హాస్టల్లోనే కలిసి ఉన్నారు, ఏమైందో తెలియదు కానీ ఇక అమ్మాయి కాదన్నది అని చెప్పి కూడా మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక నమస్తే తెలంగాణలో చూద్దాం ఏ వార్తలు హైలైట్ చేసినది. నమస్తే తెలంగాణలో చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే అంటూ కూడా వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా, ఇక 300కు పైగా స్థానాలు గెలుచుకోనుంది ఎన్డీఏ అంటూ కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఎగ్జిట్ పోల్స్ వివరాలను కూడా ఇక్కడ క్లుప్తంగా పరిశీలన ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే గనక పుస్తలు అమ్మినా వాళ్లకు జాలి లేదు అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. కాలు మొక్కినా బతిలాడినా పాస్బుక్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు అంటూ కూడా యాదాద్రి జిల్లా నమాద్పల్లిలో గిరిజన మహిళ రైతు ఆవేదన అంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం. ఇక యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్న మహిళ రైతు ఆవేదనకు సంబంధించి కూడా ఇక్కడ వార్తనివ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక భూమి పాస్ పుస్తకం కోసం 3 ఏళ్లుగా తహసీల్ చుట్టూ కూడా తిరుగుతున్నానంటూ మహిళ చెప్పుకొస్తోంది. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. అలాగే కాళేశ్వరం అభివృద్ధికి 100 కోట్లు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కాళేశ్వరం అభివృద్ధికి కేసీఆర్ యాగానికి సంబంధించి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక ఇవి ముఖ్యంగా నమస్తే తెలంగాణలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరికొన్ని దినపత్రికల్లో ఏ వార్తాంశాలు హైలైట్ చేసిన చూద్దాం. ఇక సూర్యాలో చూస్తే కనుక మోడీ వైపే మొగ్గు అంటూ కూడా ఎన్డీఏనే పగ్గాలు దక్కించుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంటూ కూడా ఇక్కడ వార్తనివ్వడాన్ని మనం చూస్తున్నాం. అధికారానికే ఎగ్జిట్ అధికారం, ఎన్డీఏ దరిదాపుల్లోకి రాని యూపీఏ, జాతీయ మీడియా ఓటు కమలానికే, ఏపీలోనూ అంతే, లగడపాటి సర్వే భిన్నం, టీడీపీదే అధికారం అన్న ఆర్జీ సంస్థ అంటూ కూడా ఇక్కడ వార్తను మనం ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇక ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా మోడీ వైపే కూడా చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ తమ సర్వేలను వెల్లడించాయి. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేస్తారు. ఇక ఏపీలో చూస్తే గనక లగడపాటి సర్వే మినహా మిగతా సర్వేస్ అన్ని కూడా వైసీపీ వైపు మొగ్గు చూపినట్లుగా కూడా ఇక్కడ విశ్లేషణగా ఇచ్చారు. ఇక ఏపీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే కనుక అలాగే వైసీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా, అలాగే లగడపాటి సర్వే మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే గనక తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా అంటూ కూడా 14 స్థానాల్లో విజయం సాధిస్తుంది అంటూ కూడా సర్వేలు వెల్లడించాయి. ఇక అలాగే మరో వార్త చూస్తే ఒకేసారి ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక క్యూఆర్ కోడ్ ను గమనించడం తప్పనిసరి, అభ్యర్థుల గెలుపుపై ప్రకటన చేయాల్సి వస్తే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి అంటూ కూడా 7వ దశలో ఓటింగ్ హక్కు వినియోగించుకున్నారు 7.27 కోట్ల మంది. అలాగే ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఈసీ అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఇక క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా గమనించాలి, అలాగే అభ్యర్థుల గెలుపుపై ప్రకటన చేయాల్సి వస్తే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి అంటూ కూడా ఎన్నికల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈసీ. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక 7వ దశలో ఓటు హక్కు అంటే ఓటింగ్ శాతం చూస్తే గనక 7.27 కోట్ల మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే గనక తరలి వస్తున్న గోదావరి అంటూ కూడా వార్తను చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా కాళేశ్వరానికి గుండెకాయ మేడిగడ్డ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక మండు టెండలో సైతం బ్యారేజీ పనులు పరిశీలన, ఇక నిత్యం 3 టీఎంసీల నీరు తరలింపు, ఇక జులైలోగా కూడా కాళేశ్వరం నీరు రావాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశాలు కూడా చేస్తున్నారు. అలాగే యాగం కూడా నిర్వహించారు. దాని సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ముఖ్యంగా సూర్యాలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక వార్తల్లో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారైతే వార్తల్లో చూస్తే కనుక ఎన్డీఏకే ఎగ్జిట్ పట్టం అంటూ కూడా ఇక్కడ కూడా
ఎగ్జిట్ పోల్స్ సర్వేకి సంబంధించి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక యూపీలో ఎన్డీఏకు 45 సీట్లు వరకే అవకాశం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. కర్ణాటక, బెంగాల్, ఒడిశాలో పెరగనున్న సీట్లు. ఇక జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ జోస్యం, కేంద్రంలో హంగ్ వస్తుందని లగడపాటి సర్వే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఆల్మోస్ట్ అన్ని సర్వేస్ కూడా ఎన్డీఏ వస్తుందని తెలిపితే కనుక ఇక్కడ లగడపాటి సర్వే చూస్తే మాత్రం కేంద్రంలో హంగ్ వస్తుంది అంటూ తెలిపారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే కనుక తెలంగాణలో కార్దే జోరు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఏపీలో సైకిల్ దే హవా, టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య కేవలం 2% ఓట్ల తేడా, లగడపాటి సర్వే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇటు తెలంగాణలో కార్దే జోరు ఉన్నప్పటికీ కూడా ఏపీలో సైకిల్ దే హవా ఉంటుందంటూ కూడా లగడపాటి సర్వేకి సంబంధించి ఇక్కడ వార్తను ఇక్కడ ఇచ్చారు. మరో వార్త చూస్తే 7వ దశలో 61% అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక నిన్న తుది విడత 7వ దశలో కూడా పోలింగ్ జరిగింది. దానికి సంబంధించి 61% పోలింగ్ నమోదైంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక చివరి విడతలోనూ బెంగాల్లో హింస చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కాళేశ్వర ఆలయ అభివృద్ధికి 100 కోట్లు అంటూ కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక వచ్చే బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయిస్తామంటూ కూడా కేసీఆర్ తెలిపారు. ఇక కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇక కాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ముఖ్యంగా వార్తలు ఇచ్చిన న్యూస్. ఇక మరొక దినపత్రిక ఆంధ్రప్రభలో చూద్దాం ఏ న్యూస్ ఇచ్చారనేది. ఆంధ్రప్రభలో చూస్తే గనక కారు జోరు అంటూ కూడా మనం హెడ్లైన్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ లో తెరాసకు 14 నుంచి 16 సీట్లు వస్తాయంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వేస్ వెల్లడించాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక అలాగే పక్కన చూస్తే గనక కాళేశ్వరం ఆలయంలో కూడా యాగం నిర్వహించారు కేసీఆర్. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. 100 కోట్లతో కాళేశ్వర ఆలయ అభివృద్ధి జరగనుంది అంటూ కూడా ఇక్కడ వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూస్తే ఎవరి పల్స్ వార్దే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు వార్తని. ఇక పొంతన లేని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇదే నికరం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక అటు ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా సర్వేస్ చెప్పాయి. ఇక మరో వార్త చూస్తే కనుక ఎవరొచ్చినా కేంద్రంలో కుంపట్లే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. అధికార ఆధిపత్య పోరాటాలతో అలజడి, వచ్చే 5 ఏళ్ల రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. మోడీ లక్ష్యంగా ప్రాంతీయ పార్టీల ఎత్తులు అలగదొక్కే ప్రయత్నంలో కమల నేత అంటూ కూడా ఇక్కడ కేంద్రంలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి కూడా వార్తను విశ్లేషణగా ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే గనక బద్రీనాథ్ దేవాలయంలో ప్రధానమంత్రి మోడీ అంటూ కూడా వార్తనివ్వడాన్ని చూస్తున్నాం. ఇక ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రభలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక ఆంధ్రభూమిలో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారది. ఆంధ్రభూమిలో చూస్తే గనక మళ్ళీ మోదీ సర్కారే అంటూ కూడా ఆంధ్రభూమిలో సైతం వార్తనిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కి సంబంధించి కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ది అదే తీర్పు అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. ఎన్డీఏ హవాను అడ్డుకోలేకపోయిన విపక్షం, ఏపీలో వైఎస్ఆర్సీపీకి అధికారం అంటూ కూడా ఇక్కడ ఆంధ్రభూమిలో సైతం వార్తనిచ్చారు. ఇక వివిధ సంస్థలు ఇచ్చిన అంచనాలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను విశ్లేషించడాన్ని మనం చూస్తున్నాం. అలాగే సర్వేల్లో టీఆర్ఎస్ కే మొగ్గు అంటూ కూడా ఖచ్చితంగా గెలుస్తాం, పార్టీలో ధీమా అంటూ కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక అలాగే మరో వార్త చూస్తే ముగిసిన ఎన్నికల ప్రక్రియ అంటూ కూడా నిన్న తుది విడత 7వ విడత ఎన్నికల పోలింగ్ కి సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక ఆఖరి విడతలో 64.12% పోలింగ్ నమోదైంది. వారణాసిలో 57.81% పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక అలాగే ఏపీలో చూస్తే కనుక చంద్రగిరిలో రీపోలింగ్ జరిగింది, అది ప్రశాంతంగా కొనసాగిందని. అలాగే 89.29% పోలింగ్ నమోదైనట్లుగా కూడా ఇక్కడ వార్తలు ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే పనులు పరిగెత్తాలి అంటూ కూడా వార్తను చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకపై సాగడంపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జూలై నాటికి కూడా, జూన్ చివరి నాటికి కూడా, అలాగే జూలైలో నీరు రావాలి అంటూ కూడా కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద యాగం కూడా నిర్వహించారు కేసీఆర్. దానికి సంబంధించి వార్తను ఆంధ్రభూమిలో హైలైట్ చేయడాన్ని మనం చూసాం. ఇక మరొక దినపత్రిక వెలుగులో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారనేది. వెలుగులో చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ మోడీ వైపే అంటూ కూడా వెలుగులో వార్తని ఇచ్చారు. ఇక మళ్ళీ ఎన్డీఏదే అధికారం అని కూడా మీడియా సర్వేల అంచనాలు ఇచ్చాయంటూ కూడా ఇక్కడ వెలుగులో సైతం వార్తను హైలైట్ చేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్ పెద్ద గాసిప్స్ అంటూ కూడా అటు మమతా బెనర్జీ అనడాన్ని కూడా విపక్షాలు విమర్శలు చేయడానికి కూడా ఇక్కడ ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ పెద్ద గాసిప్స్ అంటూ కూడా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఎగ్జిట్ పోల్స్ నాటకానికి తెరలేపాయని, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలని ఏకమై అలర్ట్ గా ఉండాలంటూ కూడా అవి సూచించారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. అలాగే మాకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ జా కూడా ధీమా వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే కనుక ఆంధ్రాలో జగన్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. 1-2 మినహా అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్సీపీదే హవా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. లోక్సభ సర్వేలో మాత్రం కొన్నింటి సర్వేలు టీడీపీ వైపు మొగ్గు చూపాయి. ఇక జనసేన ప్రభావం శూన్యం అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ కే పోల్స్ పట్టం అంటూ కూడా
వార్తను చూస్తున్నాం. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు కారుకే, కాంగ్రెస్ బీజేపీకి 1-2 స్థానాలు అంటూ కూడా చూస్తున్నాం. ఇటు టీఆర్ఎస్ పార్లమెంట్ అంటే లోక్సభ ఎన్నికల్లో సైతం కార్దే హవా ఉంటుంది అంటూ కూడా వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే 60 కోట్ల మందికి ఓటేశారు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. 542 లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికలు 7 దశల్లో కలిపి 66.62% పోలింగ్ నమోదైంది. ఇక 2014లో 66.40% పోలింగ్ నమోదైంది. ఇక చివరిదైన 7వ దశలో మాత్రం 64% టర్న్అవుట్ అయింది. ఇక బెంగాల్లో మాత్రం కాస్త హింస చోటు చేసుకున్నట్లే తెలుస్తోంది. ఇక ఓ పోలింగ్ బూత్ వద్ద కూడా బాంబు పేలినట్లుగా కూడా ఇక్కడ వార్తలు ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే 2 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది అంటూ కూడా జూన్ నాటికి కాళేశ్వరం పనులన్నీ పూర్తి కావాలంటూ కూడా కేసీఆర్ ఆదేశాలకు సంబంధించి యాగంటికి సంబంధించి కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక ఇవి ముఖ్యంగా వెలుగులో హైలైట్ చేసిన న్యూస్. ఇక నవ తెలంగాణలో చూస్తే గనక ముగిసిన సార్వత్రికం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. హైలైట్ చేయడానికి చివరి దశల్లోనూ బెంగాల్లో హింస చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక 7వ విడతలో 62.85% పోలింగ్ నమోదైంది. ఇక మతోన్మాదంతో ముప్పు అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీ అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇంకా సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాడాలి అంటూ కూడా సుందరయ్య స్మారకోపన్యాసంలో కూడా ఐఐటి ప్రొఫెసర్ రామ్ పునియాని అన్నారు. దాని సంబంధించి వార్తను ఇచ్చారు. ఇక ఫలితాల తర్వాతే కూటమిపై సమాలోచనలు అంటూ కూడా ఏచూరి అన్నారు. ఇక మరో వార్త చూస్తే కనుక 15 రోజులు 63,099 కోట్లు అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఇక సార్వత్రిక ఎన్నికలు అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ప్రభావానికి సంబంధించి కూడా వార్త ఇచ్చారు. ఇక కాళేశ్వరం జాప్యంపై కూడా సీఎం కేసీఆర్ గుస్సాకు సంబంధించి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే కొలువులు వచ్చేనా అంటూ కూడా బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేదెప్పుడు అంటూ కూడా ఇక్కడ వార్తను ఇవ్వడానికి మనం చూస్తున్నాం. గ్రూప్ 2 విద్యార్థుల నిరసనకు సంబంధించి కూడా ఇక్కడ వార్త గ్రూప్ 2 ఉద్యోగాల కోసం కూడా నిరసన వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి అభ్యర్థుల మనోవేదనకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ముఖ్యంగా నవ తెలంగాణలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక డెక్కన్ క్రానికల్లో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారనేది. డెక్కన్ క్రానికల్లో చూస్తే కనుక సునామో అలర్ట్ ఫర్ May 23 అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ గివ్ మోడీ గవర్నమెంట్ ఏ క్లీన్ స్వీప్ అంటూ కూడా ఇక్కడ వార్తలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక డెక్కన్ క్రానికల్లో చూస్తే కనుక కాంగ్రెస్ టు ఇంప్రూవ్ టాలీ అంటూ కూడా చూస్తున్నాం. ఇకంటే ఎక్కువగా బీజేపీ అంటే ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఈ సర్వే కూడా వెల్లడించింది. ఇక కేసీఆర్ హోప్స్ ఫర్ ఏ ఫ్రంట్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కేసీఆర్ కూడా ఇక్కడ తెలంగాణలో 16 సీట్లు సాధించే అవకాశం అంటే 17 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు కూడా అంటే 17 సీట్లకు 12 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక తమ ఫ్రంట్ కి సంబంధించి కూడా కేసీఆర్ హోప్స్ కి సంబంధించి కూడా వార్తను ఇచ్చారు. ఇక ప్రెడిక్షన్స్ పెయింట్ ఏ హ్యాపీ పిక్చర్ ఫర్ జగన్స్ వైఎస్ఆర్సీపీ అంటూ కూడా వార్తను ఇచ్చారు. ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్సీపీ వస్తుంది అన్న నమ్మకాన్ని కూడా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇవి ముఖ్యంగా డెక్కన్ క్రానికల్లో హైలైట్ చేసిన న్యూస్. మరొక దినపత్రిక ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ అనదర్ హ్యూగ్ మోడీ విన్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక బీజేపీ స్వీపింగ్ రాజ్ ఎంపీ గుజరాత్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేకి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ క్లియర్ విన్నర్ అంటూ కూడా ఇక్కడ వార్తనిచ్చారు. ఇక ఏపీకి సంబంధించి కూడా వార్త ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే ఓవరాల్ ఓటర్ టర్న్అవుట్ 2% లోవర్ దెన్ ఇన్ 2014 అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఓవరాల్గా 7 విడతలకు సంబంధించి కూడా ఓటింగ్ అంటే 2014కి అలాగే ఇప్పుడు 2019 ఓటింగ్కి సంబంధించి కూడా ఇక్కడ డిఫరెన్స్ సంబంధించి వార్తను చూస్తున్నాం. ఇక 2014 కంటే 2% ఎక్కువగానే ఈసారి ఓటింగ్ మొత్తం నమోదైనట్లుగా కూడా ఇక్కడ వార్తను ఇచ్చారు. ఇక మోడీ థ్యాంక్స్ ఎలక్షన్ ప్యానల్ ఫర్ అలవింగ్ హిస్ క్యాడర్ విజిట్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక అన్ని సర్వేస్ కూడా మోడీ వస్తాయి అంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ థ్యాంక్స్ చెప్పారు. దానికి సంబంధించి కూడా వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఇవి ముఖ్యంగా ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక ది హిందూలో చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ సెకండ్ టర్మ్ ఆఫ్ మోడీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా సెకండ్ టైం అంటే రెండోసారి ప్రధాని కాబోతుంది బీజేపీ అంటూ కూడా వార్తని ఇక్కడ ప్రధాని కాబోతున్నాడు మోడీ, బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇక 64.23% టర్న్అవుట్ ఇన్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ అంటూ కూడా మరో వార్తను పక్కనే మనం చూస్తున్నాం. ఇక మొత్తం తుది విడతలు అంటే 7వ విడతలో చూస్తే కనుక 64.23% ఓటింగ్ నమోదైంది. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే నాయుడు మీట్స్ రాహుల్ సోనియా అండ్ బిగ్ టు ఫోర్జ్ నాన్ బీజేపీ కోలియేషన్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇటు విపక్షాలన్నీ సైతం కూడా అంటే కాంగ్రెస్తో సహా చంద్రబాబుతో సహా విపక్షాలన్నీ కూడా మీట్ అవుతున్నాయి. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే కనుక టీఆర్ఎస్ ఎంఐఎం కంబైన్ అన్లైక్లీ టు మేక్ ఏ క్లీన్ స్వీప్ అంటూ కూడా చూస్తున్నాం. ఇక టీఆర్ఎస్ ఎంఐఎం కూడా మెజారిటీ సాధిస్తోంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. కేవీ ద హిందూలో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్.
ఇక ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూస్తే గనక పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్స్ మోడీ 2.0 అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మోడీ మళ్ళీ అధికారం చేపడతాడు అంటూ కూడా ఇక్కడ కూడా వార్తను ఇవ్వడానికి హైలైట్ చేయడానికి మనం చూసాం. ఇక ఇవి ముఖ్యంగా ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో హైలైట్ చేసిన న్యూస్. ఇక తెలంగాణ టుడేలో చూస్తే గనక పోల్స్టర్స్ ప్రెడిక్ట్ స్వీప్ ఫర్ టీఆర్ఎస్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక టీఆర్ఎస్ అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కూడా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ కూడా వార్తను ఇవ్వడానికి మనం చూస్తున్నాం. అలాగే జగన్ సెట్ టు డెత్రోన్ నాయుడు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక జగన్ వైసీపీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వచ్చాయంటూ కూడా ఇక్కడ వార్తను ఇచ్చారు. దానికి సంబంధించి వార్తను చూస్తున్నాం. అలాగే ఫినిష్ కాళేశ్వరం వర్క్స్ అండ్ వాల్ ఫూటింగ్ అంటూ కూడా కాళేశ్వరం పనులకు సంబంధించి కూడా కేసీఆర్ పర్యవేక్షణకు సంబంధించి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక ఇవి ముఖ్యంగా ఇవాల్టి దినపత్రికల్లో హైలైట్ చేసిన న్యూస్. ఇది వాటి న్యూస్ పేపర్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.